రైతుల భూములకు భద్రత కల్పిస్తామని, రైతుల ఆదాయం పెంచుతామన్నారు సీఎం చంద్రబాబు. ఉచితంగా రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాలు అందజేస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. 2027 చివరి నాటికి అన్ని రకాల భూ వివాదాల పరిష్కారానికి ప్రయత్నం చేస్తామన్నారు. భూ అక్రమాలకు పాల్పడితే పీడీ యాక్ట్ పెడతాం, జైళ్లకు పంపుతామని సీఎం చంద్రబాబు నాయుడు హెచ్చరిస్తున్నారు. విషయం మీరు చూశారు, మామూలు విషయం కాదు. 30,000 మంది కల్తీ మద్యం దాగి చనిపోయే పరిస్థితికి వచ్చారు. అందులో డబ్బులు సంపాదించుకునే పరిస్థితికి వచ్చారు. ఒక్కొక్క నెల 100 కోట్ల రూపాయలు అవినీతి చేసే పరిస్థితికి వచ్చారు. ఏమనాలి నాకైతే అర్థం కాదు. తిరుపతిలో లడ్డు కల్తీ, మద్య విషం, ఇంకో పక్క భూములని కబ్జా ఎక్కడికక్కడ చేస్తా ఉంటే అవన్నీ ప్రక్షాళన చేయడానికి నాకు సమయం అంతా సరిపోతా ఉంది. దానిపైన మళ్ళా తప్పుడు ప్రచారం, సిబిఐ రిపోర్ట్ ఇచ్చినా దానిపైన తప్పుడు ప్రచారం. నేను ఒకటే చెప్తున్నా, వెంకటేశ్వర స్వామికి అపచారం చేస్తే, వెంకటేశ్వర స్వామిని అపవిత్రం చేస్తే నేను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించనని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. నేను చెయ్యను, వేరే వాళ్ళని చేయనీయను. ఈ రాయలసీమలో ఏం జరిగాయని నేనే ముఖ్యమంత్రి ఆ రోజు 2019 ఎన్నికల కంటే ముందు టీవీలో ఒక వార్త వచ్చింది. ఆ వార్త పాపం వివేకానంద రెడ్డి గుండెపోటుతో చచ్చిపోయాడని. అక్కడుండే అధికారులు మేనేజ్ చేశారు. మేనేజ్ చేసి ఎంత దారుణంగా చంపారో మీరు చూశారు. ఆ రోజు సునీత ఆ అమ్మాయి అడిగింది, మీరు పోస్ట్ మార్టం చేయండి, నాకు అనుమానం ఉందంటే నేను పోస్ట్ మార్టం ఆర్డర్ చేశాను. మా ఆఫీసర్ సాక్షులుగా వాళ్ళకి సపోర్ట్ చేశారు, ఏమీ లేదని. సాయంత్రం వచ్చాడు, ఆ అమ్మాయినే మేనేజ్ చేశాడు. మేనేజ్ చేసి ఏమంటాడు, మా నాన్న లేడు, చనిపోయాడు, ఇప్పుడు మా చిన్నాన్నే పెద్ద దిక్కు, మా చిన్నాన్ని కూడా చంపేశారు, నేను అనాథనైపోయాను అన్నాడు. మీరు నమ్మారు. నమ్మిన తర్వాత నెక్స్ట్ డే ఏం చేశాడు, నారాసుర రక్త చరిత్రని నా చేతిలో కత్తి పెట్టి ఆయన చేసిన నేరాన్ని నా నెత్తిన దోహేశాడు. అది నమ్మారు మీరు. అలాంటిది మీరు చూస్తే నేరాలు ఘోరాలు చేస్తూ ఇప్పుడు ఆయన ఎవరినైతే మోసం చేశాడో సునీత లేటుగా తెలుసుకున్నది, నాకు అన్యాయం జరిగిపోయిందని. ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలుసుకొని ఇప్పుడు మొత్తం కోర్టు చుట్టూ తిరుగుతా ఉంది. అంటే ఒక వ్యక్తి ఎంత క్రూరంగా ప్రవర్తిస్తారో ఇది ఒక ఉదాహరణ మాత్రం. హెచ్చరిక చేయడం నా బాధ్యత. దాన్ని అనలైజ్ చేసుకొని సరైన మార్గంలో మనం ముందుకు పోతే రాష్ట్రానికి తిరుగు ఉండదు. రాయలసీమలో ముఠా నాయకులు అప్పట్లో నేను చూసేవాడిని. ఎన్నికలు వస్తే డబ్బుల కంటే బాంబులు అడిగేవాళ్ళు. ప్రతి ఒక్కరు కూడా ఎమ్మెల్యేగా ఉండేవాళ్ళు. మేము ఎన్నికలు బూతులు కాచుకోవాలంటే మాకు బాంబులు కావాలి, మీరు దానికి డబ్బులు ఇమ్మనో లేకుంటే బాంబుల కోసం అడిగేవాళ్ళు. నేను ఆ రోజు ఆలోచించాను, ప్రజాస్వామ్యంలో ఇలాంటి దౌర్భాగ్యాలేంటి, ఇలాంటి నీతి మాలిన కార్యక్రమాలేంటి. అప్పటికే వెనుకబడిన ప్రాంతం ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు. అందుకే నేను చెప్పా, ఈ ప్రాంతంలో ముఠాలు జరగడానికి వీలు లేదని చెప్పి ముఠాల్ని పూర్తిగా తుదముట్టించిన పార్టీ తెలుగుదేశం. ఆ రోజు అవునా కాదా ఆలోచించండి. ఇప్పుడు ఎక్కడా లేవు. రాయలసీమని హార్టికల్చర్ హబ్ గా తయారు చేస్తాం. కేంద్రంతో మాట్లాడాం. 30,000 కోట్ల రూపాయలు ఇవ్వడానికి సిద్ధపడ్డారు. అది కూడా తీసుకొస్తాం. అదే సమయంలో ఇంకొక 70,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొస్తాం ప్రైవేటుగా. ఈ రెండు పెట్టి 1,00,000 కోట్ల రూపాయలతో ప్రపంచంలోనే బిగ్గెస్ట్ హార్టికల్చర్ హబ్ గా నా రాయలసీమను తయారు చేసే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. మీ ఫోన్ లో క్యూఆర్ కోడ్ కొడితే అది చూపిస్తే ఆటోమేటిక్ గా ఉండే రికార్డు వస్తాయి. రికార్డు లో ఎక్కడే సెంట్రల్ ఆఫీస్ ఉండే రికార్డు క్లౌడ్ లో ఉంటుంది, అది వస్తుంది. దానివల్ల ఎవ్వరు కూడా మీ రికార్డు తారుమారు చేస్తే మీకు తెలిసిపోతుంది. ఎప్పుడైనా ఒక నిర్ణయం చేస్తే దానికి డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉంటుంది, లింక్ డాక్యుమెంట్స్ ఉంటాయి. ఈ రోజు మీరు మాట్లాడారు, మేము మా పూర్వీకుల నుంచి లింక్ డాక్యుమెంట్స్ ఉన్నాయని. అందుకే అవి కూడా లేకుండా చేశారు. నేను అందుకే ఆలోచించి ఈ రోజు తీసుకున్న నిర్ణయం మీరు చూస్తే లేటెస్ట్ టెక్నాలజీ బ్లాక్ చైన్. ఆ బ్లాక్ చైన్ లో పెడితే ఏ ఎంఆర్ఓ తప్పు చేసినా, ఏ ఆర్డీఓ తప్పు చేసినా, ఏ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ తప్పు చేసినా ఇమ్మీడియట్ గా గుర్తుపట్టే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు నేను చెప్తున్నా, మీకిచ్చిన భూమి ఎవ్వడు కూడా ట్యాంపర్ చేయలేడని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా.
ఇవాళ కేంద్ర కేబినెట్ సమావేశం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరగనుంది. ఈ సమావేశంలో కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితుల ప్రభావం, ఇంధన భద్రత, మార్కెట్ ఒడిదుడుకులపై కేబినెట్ చర్చించే అవకాశం ఉంది. ఇటీవల చమురు శుద్ధి కర్మాగారాలు ఎల్పీజీ ఉత్పత్తిని పెంచాలని ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో దానికి సంబంధించిన తదుపరి కార్యాచరణపై నిర్ణయాలు తీసుకోనుంది. ఇవాళ కేంద్ర కేబినెట్ సమావేశం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరగనుంది. ఈ సమావేశంలో కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితుల ప్రభావం, ఇంధన భద్రత, మార్కెట్ ఒడిదుడుకులపై కేబినెట్లో చర్చించే అవకాశం ఉంది. ఇటీవల చమురు శుద్ధి కర్మాగారాలు ఎల్పీజీ ఉత్పత్తిని పెంచాలని ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో దానికి సంబంధించిన తదుపరి కార్యాచరణపై నిర్ణయాలు తీసుకోనుంది. నుంచి కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ సమావేశం జరగనుంది. దీంతో పాటుగా ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు 2 రోజుల పాటు వర్క్షాప్ నిర్వహించేందుకు పార్టీ సిద్ధమవుతుంది. ఇవాళ గ్రేటర్ పరిధిలోని ఓ ప్రైవేట్ రిసార్ట్లో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు శిక్షణ ఇప్పించబోతుంది. అందుకు సబ్జెక్టు నిపుణులను సైతం ఎంపిక చేసినట్లు సమాచారం. జాతీయ, అంతర్జాతీయ సమకాలీన రాజకీయాలు, రాష్ట్ర రాజకీయాలపై శిక్షణ కార్యక్రమం ఉండబోతుంది. రాష్ట్ర ప్రభుత్వం సీఎం అనుసరిస్తున్న విధానాలపై గలమెత్తేలా ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు శిక్షణ ఇవ్వాలని పార్టీ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ వర్క్షాప్ కు పార్టీ అధినేత కేసీఆర్ సైతం హాజరు కానున్నట్లు సమాచారం. ఈ నెల 16 నుంచి బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతుండటంతో అసెంబ్లీలో అనుసరించాల్సిన అంశాలు, వ్యూహాలపై 2 రోజుల పాటు ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేయబోతున్నారు. అంతేకాకుండా వివిధ రంగాల్లో నిపుణులైన ఎక్స్పర్ట్స్ను పిలిపించి వారితో ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు క్లాసులు నిర్వహించాలని భావిస్తోంది. సమాచార హక్కు చట్టంను ఎలా వినియోగించుకోవాలనే దానిపై ప్రత్యేక దృష్టి సారించబోతుంది. సమాచారం ఇవ్వకుంటే ఎలా ముందుకెళ్లాలి, గత ఎన్నికల్లో కాంగ్రెస్ హామీలు, గ్యారంటీల్లో వైఫల్యాలపై ఎలా ప్రజల్లోకి వెళ్ళాలి, ఇప్పటి వరకు పార్టీకి కలిసి వచ్చిన అంశాలు ఏంటి, పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల ఫలితాలు తదితర అంశాలపై ప్రత్యేక చర్చ చేయబోతున్నట్లు సమాచారం. అసెంబ్లీలో ప్రతి ఒక్క ఎమ్మెల్యే పూర్తి అవగాహనతో మాట్లాడేందుకు ఈ వర్క్షాప్ ఉపయోగపడుతుందని పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వాన్ని అసెంబ్లీ వేదికగా బడ్జెట్ సమావేశాల్లో నిలదీయాలని, ఏ రంగాలకు ఎంత బడ్జెట్ పెడితే గత బడ్జెట్తో పోల్చి ఎలా మాట్లాడాలనే దానిపై ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు అవగాహన కల్పించేలా ఈ వర్క్షాప్ ఉండబోతుందని కొందరు ఎమ్మెల్యేలు చెబుతున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు, విద్యకు, వైద్యానికి ఇలా తదితర రంగాలకు బడ్జెట్ కేటాయింపులపైన గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేటాయించిన నిధులను వివరించి ఎలా మాట్లాడి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలనే దానిపైన ఈ వర్క్షాప్ నిర్వహిస్తున్నట్లు సమాచారం. మొత్తానికి ఈ నెల 16 నుంచి జరగబోయే బడ్జెట్ సమావేశాల్లో ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ వ్యూహాలపై పూర్తిగా సన్నద్ధమయ్యేందుకు సిద్ధమవుతోంది. అసెంబ్లీ సాక్షిగా ప్రతి అంశాన్ని ప్రజల తరపున గట్టిగా మాట్లాడేందుకు బీఆర్ఎస్ సిద్ధమవుతోంది. ప్రజలకు మెరుగైన సేవలు అందించడం ద్వారానే పోలీస్ శాఖకు గౌరవం పెరుగుతుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కొత్త మార్గాల్లో నేరాలు జరుగుతున్నాయని, దీంతో పోలీసులకు సవాళ్లు ఎదురవుతున్నాయని తెలిపారు.
మనకున్న రిసోర్సుల ద్వారా మాత్రమే టెక్నికల్ ఛాలెంజ్ను అధిగమించగలన్నారు. పోలీసు అధికారుల రిట్రీట్ కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భౌతికంగా కనిపించని నేరాలను కనిపెట్టడం సవాళ్లతో కూడుకుందని చెప్పారు. Yes, you have achieved your goal more or less 98% or we are going to reach 100%. అవినీతిని ఎదుర్కోవడానికి ఏసీబీ సిస్టంల ఫెయిల్యూర్ని రీచ్ చేయడానికి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఇతర రాష్ట్రాలలో నేరాలు జరిగినప్పుడు ఈ రాష్ట్రంలోనే ఈ జిల్లాలు ఈ రాష్ట్రంలోనే కాదు పక్క రాష్ట్రాల్లో విచారణ చేయాలనుకున్నప్పుడు సిబిసిఐడి లాంటి వ్యవస్థల్ని మీరు ఏర్పాటు చేసుకున్నారు. ఈ రోజు ఇవి సరిపోవడం లేదు. ఈ రోజు ప్రపంచంలో జరిగిన మార్పులు 40 సంవత్సరాల క్రితం కంప్యూటర్ అంటే మనకు పెద్దగా తెలియదు, మొబైల్ అంటే మనకు అందుబాటులో లేదు, వైఫై లాంటి టెక్నాలజీస్ మనం చూడలే. సో మనం పోలీస్ మాన్యువల్స్ రాసుకున్నప్పుడు మనకున్న ఛాలెంజెస్ బేసిస్ మీద మనం రాసుకున్నాం. ఫిజికల్ క్రైమ్ మీద మన పోలీస్ ఇన్వెస్టిగేషన్ అంతా ఆధారపడే విధంగా మన మాన్యువల్స్ కానీ మన ఎకో సిస్టమ్ అంతా బిల్డ్ చేసుకున్నాం. టుడే ఫిజికల్ క్రైమ్ ఈజ్ నాట్ దేర్. ద సైబర్ క్రైమ్ హెస్ ఎంటర్డ్ ఇన్ అవర్ ఎరా. డ్రగ్స్, నార్కోటిక్స్, డార్క్ వెబ్సైట్స్ నేర స్వరూపమే మారిపోయింది. గతంలో నేరం చెయ్యాలంటే ఫిజికల్ గా ఒక వ్యక్తి వచ్చేవాడు, ఒక ఏదైనా ఇప్పుడు మనం అనుకున్న నేరాలు చేయాలంటే ఇప్పుడు ఏ రాష్ట్రంలో అయినా ఏ దేశంలో అయినా ఎక్కడైనా కూర్చొని మన చేతిలో ఉండే మొబైల్లోకి ఎంటర్ అయ్యిందంటే మన లైఫ్ లోకి డైరెక్ట్ గా ఎంటర్ అయినట్లని. డ్రగ్స్ ఎక్కడి నుంచి అయినా ఆపరేట్ చేయొచ్చు. మన దగ్గర కొకైన్, హెరాయిన్ మనం ఏం పండించాం. సో ఈ రోజు డ్రగ్ పెడ్లర్స్, సైబర్ క్రైమ్ ఇవన్నీ కొత్త సమస్యలు. మనకు ఈ కొత్త సమస్యలు ఉత్పన్నమవుతున్నప్పుడు పోలీస్ శాఖ సంసిద్ధత వ్యక్తం చేయాలి. మీరు అప్గ్రేడ్ అవ్వాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాలకు విధానపరమైన నిర్ణయాలను తీసుకోవాల్సిన పరిస్థితులు ఉత్పన్నమైనవి. ఈ దేశ ప్రజలు సమస్య వచ్చినప్పుడు మొట్టమొదట పోలీసుల కోసం ఎదురు చూస్తారు. అట్లా మీరు గుర్తింపు తెచ్చుకున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి క్రీడా శాఖపై సమీక్ష చేపట్టారు. యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీలో సౌకర్యాల కల్పన, అంతర్జాతీయ ప్రమాణాలతో అన్ని రకాల క్రీడలకు అనువుగా మైదానాల ఏర్పాటుపై సంబంధిత అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఒలింపిక్స్, కామన్వెల్త్ గేమ్స్ లక్ష్యంగా తెలంగాణలోని క్రీడాకారులకు ట్రైనింగ్ ఇచ్చేందుకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జూబ్లీహిల్స్లోని తన నివాసంలో సంబంధిత శాఖ ఉన్నతాధికారులతో క్రీడా శాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని అవుట్డోర్ స్టేడియం పునరుద్ధరణతో పాటు ఇండోర్ స్టేడియం, యూనివర్సిటీ కాంప్లెక్స్, హాస్టల్ భవనాలు, అన్ని రకాల క్రీడా మైదానాలు, శిక్షణకు అవసరమైన ఇతర సౌకర్యాలు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా స్పోర్ట్స్ యూనివర్సిటీకి సంబంధించిన నిర్మాణాల డిజైన్లను పరిశీలించి పలు సూచనలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణలో సరికొత్త పథకాన్ని అమలు చేస్తున్నారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు బంధు నిధులను నిలిపివేసి ఆ సొమ్మును రాహుల్ బంధు పేరుతో ఏటా 1000 కోట్ల చొప్పున ఢిల్లీకి పంపిస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. రైతుల నోరు కట్టి ఢిల్లీకి మూటలు పంపడం దారుణమని, ఇది రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధమని ఆయన స్పష్టం చేశారు. రైతన్నలు తమ పెట్టుబడి సాయం కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తుంటే ప్రభుత్వం మాత్రం వారి ఆశలపై నీళ్లు చల్లుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు బంధు బంధు పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ కొత్త పథకం తెచ్చిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. కొత్త పథకం, బ్రహ్మాండమైన పథకం తెచ్చిండు. ఆ పథకం పేరేందో ఎరికేనా మీకు? రైతు బంధు లేదట, కానీ రాహుల్ బంధు ఉందట. రాహుల్ బంధు. రాహుల్ బంధు అంటే ఎరికేనా? సంవత్సరానికి 1000 కోట్లు రాహుల్ గాంధీకి ఇచ్చే రాహుల్ బంధు ఒకటి మాత్రం పక్కా ఉన్నది. రైతు బంధు మాత్రం లేదు. 3 సార్లు ఎగ్గొట్టిండు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, ఇది 3వసారి రైతు బంధు ఎగ్గొట్టిండు ముఖ్యమంత్రి. రాహుల్ బంధు అనే పథకం పెట్టి ఆ రాహుల్ బంధు పథకం కింద ఆయన సీటు కాపాడుకునేందుకు గాంధీ కుటుంబానికి, రాహుల్ గాంధీకి పైసలు కమ్మి పడ్డాయట. అందుకే రాహుల్ గాంధీ గారికి సంవత్సరానికి 1000 కోట్లు ఇచ్చి పదవి కాపాడుకుంటాడట ముఖ్యమంత్రి గారు. ఖమ్మంలో గులగొట్టిండు 1000 ఇండ్లు ఒకటే దగ్గర. 12 ఏళ్ల కిందట పైసా పైసా కూడబెట్టి గరీబోళ్ళు కట్టుకుంటే వాళ్లకు శత్రు దేశం మీదకి దండయాత్రకు పోయినట్టు 1000 మంది పోలీసోళ్ళు, 3000 మంది పోలీసోళ్ళు తెల్లారి 3 గొట్టంగా పోయి ఆ మొత్తం ఇండ్లను నేలమట్టం చేసి
ఒక బాంబు పడితే కదా ఎట్లయితే మొత్తం ఎక్కడికెక్కడ ఛిద్రమైపోతుందో శిథిలమైపోతుందో ఖమ్మం పక్కన ఉండే వెలుగుమట్ల అనే ప్రాంతంలో ఆ పరిస్థితుల్లో చిన్నాభిన్నం చేసి పేదల జీవితాల్ని రోడ్డున పాడేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. మనకు చాలా ఆర్థిక కష్టాలు ఉన్నాయని మరి నేను అడుగుతున్నా ముఖ్యమంత్రి గారు, ఆర్థిక కష్టాలు ఉన్న మాట నిజమే అయితే మింగ మెతుకులేదు మీసాలకు సంపెంగ నూనె పెట్టినట్టు వెనకటికి ఎవడో మింగేతందుకు మెతుకులేదట, కానీ మీసాలకు మాత్రం సంపెంగ నూనె కావన్నట్టు. మరి నువ్వే చెప్పబడుతుంది ఆర్థిక పరిస్థితి మంచిగా లేదు, ఇది బాగలేదు, అది బాగలేదని. మరి నీ ముఖానికి ఆ 1,50,000 కోట్లతోని మూసీ సుందరీకరణ ఎవడు చేయమన్నాడు నిన్ను? నీకు మూసీ సుందరీకరణ మీదకి లోట్లేసిండ్రా? 6 గ్యారంటీలని నువ్వు కళ్ళబొల్లి కబుర్లు చెప్తే 10,000 కాదు 15,000 ఇస్తాను రైతులకు చెప్తే, నెలకు 2,500 రూపాయలు మహిళలకు ఇస్తానని చెప్తే, ముసలోళ్లకు 4,000 రూపాయల పెన్షన్ ఇస్తానని చెప్తే, యువకులకు 2 లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరంలో ఇస్తానని చెప్పి నీ రాహుల్ గాంధీ చెప్తే, ఒక్కొక్క చదువుకునే పిల్లగానికి విద్యా భరోసా కార్డు 5 లక్షల రూపాయలు క్రెడిట్ కార్డులు ఇస్తానని చెప్తే, చదువుకునే ఆడపిల్లలకు బ్రహ్మాండంగా స్కూటీలు ఇస్తానని చెప్తే ఇవన్నీ ఈయన నమ్మిండ్రు. గ్రామాల అభివృద్ధి రాష్ట్ర అభివృద్ధికి బాట అని మంత్రి సీతక్క అన్నారు. సచివాలయంలో పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖపై మంత్రి సీతక్క సమీక్ష సమావేశం నిర్వహించారు. సమీక్షా సమావేశంలో స్పెషల్ సిఎస్ సంజయ్ కుమార్, అన్ని విభాగాల హెచ్ఓడీలు హాజరయ్యారు. ఈ ఏడాది బడ్జెట్ వినియోగం, వచ్చే ఏడాది బడ్జెట్ ప్రతిపాదనలపై చర్చించారు. పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి వ్యవస్థ బలోపేతానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం పెట్టామని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. ప్రతిపక్ష పార్టీల ఎంపీలను లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని మాట్లాడనీయకుండా స్పీకర్ అడ్డుకుంటున్నారని ధ్వజమెత్తారు. బీజేపీ ఎంపీలు, ఎన్డీఏ ఎంపీలకు లోక్సభ స్పీకర్ ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. స్పీకర్ అనే వ్యక్తి లోక్సభలో ఉన్న సభ్యులు అందరికీ సమానంగా మాట్లాడే అవకాశం ఇవ్వాలని సూచించారు. 18వ లోక్సభలో ప్రతిపక్షాలకు ఎందుకు ప్రాధాన్యం ఇవ్వటం లేదని ప్రశ్నించారు. హౌస్ని నడుపుతున్నందుకు అవిశ్వాస తీర్మానం పెట్టారు. దాంతోపాటు మహిళలు నరేందర్ మోడీ గారిని అటాక్ చేయాలని వ్యూహం రచించారని చెప్పి కూడా ఒక తప్పుడు స్టేట్మెంట్ ఇచ్చారు. సో ఈ నో కాన్ఫిడెన్స్ మోషన్ అంటే అవిశ్వాస తీర్మానం ఈరోజు ముఖ్య అంశం. రెండోది పశ్చిమ ఆసియా, ఎస్పెషల్లీ ఏదైతే ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ఉందో దీనిపైన కూడా చర్చ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మేము గతంలోనే చెప్పినాం, నరేందర్ మోడీ గారు ఒక ప్రధానమంత్రిగా కాకుండా ట్రంప్ ఆదేశాల మేరకే పనిచేస్తున్నారు. ఎందుకంటే ఏదైతే చట్టాలు ఇది ఎక్స్పోర్ట్స్కి సంబంధించి అంటే ఇంపోర్ట్స్కి సంబంధించి ఏదైతే దిగుమతులు అమెరికా నుంచి చేస్తున్నటువంటి దిగుమతులపై సుంకాలను విధించే విధము ట్రంపే వైట్ హౌస్ నుంచి డిక్లేర్ చేయడం, అంటే మన దగ్గర చర్చ చేయాల్సిన అంశాలను కూడా వైట్ హౌస్లో డిక్లేర్ చేస్తున్నారు. అంటే ఏ విధంగా ఈ యొక్క ప్రధానమంత్రి ట్రంప్ చేతిలోకి వెళ్ళి ట్రంప్ దగ్గర కాంప్రమైజ్ కావాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని జడ్చర్ల ఎమ్మెల్యే అనుదిరెడ్డి రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే అసెంబ్లీ సమావేశంలో బాంబు పేలుస్తామన్నారు. ఈసారి తెలంగాణలో సారా దుకాణాలు ప్రారంభించాలని కోరుతానన్నారు. సారా తాగి 110 ఏళ్లు బ్రతికారని, ఇప్పుడు లిక్కర్ తాగి 80 ఏళ్లకే చనిపోతున్నారన్నారు. సైంటిఫిక్గా సారా ఆరోగ్యానికి హానికరం కాదన్నారు. ఇటీవల కొన్ని రాష్ట్రాలు సారా దుకాణాలు ప్రారంభించారని గుర్తు చేశారు ఆయన. అసలు తెలంగాణలో ఎందుకు సారా దుకాణాలు బంద్ చేశారు? క్లారిటీ రావాలని ప్రశ్నించారు. వచ్చే అసెంబ్లీ సమావేశంలో 0 అవర్లో సారా దుకాణాల అంశాన్ని ప్రస్తావిస్తానన్నారు జడ్చర్ల ఎమ్మెల్యే అనురుద్రెడ్డి. హైదరాబాద్ హయత్ నగర్లోని మహవీర్ హరిణ వనస్థలి జాతీయ పార్కులోని అనన్య రిసార్ట్ను మంత్రి కొండా సురేఖ ఆకస్మికంగా తనిఖీ చేశారు. రిసార్ట్ నిర్వహణలో అనేక అవకతవకలు జరుగుతున్నాయని ఫిర్యాదులు రావడంతో అధికారులతో కలిసి ఆమె తనిఖీలు నిర్వహించారు. రిసార్ట్లో సందర్శకులకు కనీస వసతులు కూడా సక్రమంగా అందించడం లేదని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. టాయిలెట్స్, స్విమ్మింగ్ పూల్స్, కాటేజీలు, కిచెన్ తదితర విభాగాల్లో నిర్వహణ చాలా నిర్లక్ష్యంగా ఉందని గుర్తు చేశారు. పర్యాటకులు, కుటుంబాలతో వచ్చే సందర్శకులకు ఇబ్బందులు కలిగే పరిస్థితులు ఉండటం ఆందోళనకరమని తెలిపారు.
ఖమ్మం జిల్లా వెలుగమట్ల భూదాన్ భూమిలో ఏళ్లుగా జీవిస్తున్న పేదలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత మండిపడ్డారు. బాధితులకు న్యాయం చేయాలంటూ బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఐకాసా రాష్ట్ర చైర్మన్ విశారదన్ మహారాజుతో కలిసి ఆమె రాత్రి నుంచి నిరాహార దీక్ష చేపట్టారు. దీంతో పోలీసులు వారి దీక్షను అడ్డుకొని అరెస్ట్ చేశారు. అనంతరం అక్కడి నుంచి హైదరాబాద్ తరలించారు. అరెస్టు చేసిన తన దీక్ష కొనసాగిస్తానని కవిత స్పష్టం చేశారు. వెలగమట్ల బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాడతానన్నారు. మహారాజు గారు మన ఖమ్మం జిల్లా వెలగమట్ల భూదాన్ భూమిలో ఏళ్లుగా జీవిస్తున్న పేదలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత మండిపడ్డారు. బాధితులకు న్యాయం చేయాలంటూ బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఐకాసా రాష్ట్ర చైర్మన్ విశారదన్ మహారాజుతో కలిసి ఆమె రాత్రి నుంచి నిరాహార దీక్ష చేపట్టారు. దీంతో పోలీసులు వారి దీక్షను అడ్డుకొని అరెస్ట్ చేశారు. అనంతరం అక్కడి నుంచి హైదరాబాద్కు తరలించారు. అరెస్టు చేసినా తన దీక్ష కొనసాగిస్తానని కవిత ధీమాగా చెప్పారు. ఇక వెలగమట్ల బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాడతానన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. ఉపేందర్, చెప్పండి, అంటే జాగృతి అధ్యక్షురాలు కవిత అరెస్టుకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సంపత్ ఇప్పటికే తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కలవలకోట్ల కవిత, అదేవిధంగా డిఎస్సీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి విశారద్ మహారాజన్ కలిసి కూడా నిన్న అంటే ఏదైతే భూభూధితుల నిర్వాసితులందరినీ కూడా పరామర్శించారు. వారందరికి కూడా అంటే అండగా ఉంటామని చెప్పేసి హామీ ఇస్తున్న నేపథ్యంలోనే ఒకసారిగా అక్కడ కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఉన్నట్టు పోలీసులు కూడా వారిని అరెస్ట్ చేసి అటు రూరల్ పోలీస్ స్టేషన్ కి అయితే తరలించారు. ఈ నేపథ్యంలోనే సాయంత్రం 8 గంటల తర్వాత వారిని కూడా విడుదల చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే సొంత పూచీకత్తుతో అంటే విడుదల చేసిన అంతరం వారంతా కూడా ఏదైతే కల్వకుంట్ల కవిత ఇటు డిఎస్పీ అంటే విశాల్ మహారాజును కలిసి అటు ఏదైతే భూ నిర్వాసితులు ఉంటున్నటువంటి అంబేద్కర్ భవన్ వద్దకు అయితే చేరుకున్నారు. అక్కడ నిరవధిక నిరాహార దీక్ష అయితే చేపట్టారు. అయితే ఈ రోజు ఉదయం తెల్లవారుజాము నుంచి కూడా భారీగా ఏదైతే కొత్తగూడెం ఇటు ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి దాదాపు 600 మంది పోలీసులు ఉదయం కూడా అక్కడికి చేరుకుని వారందరినీ కూడా అరెస్ట్ చేసే ప్రయత్నం అయితే చేశారు. ఒకసారిగా నిరాహార దీక్ష చేపట్టినటువంటి వారిని అరెస్ట్ చేసినటువంటి పోలీసులు అటు వారిని హైదరాబాద్ రోడ్లో కూడా తరలిస్తున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. అయితే ఈ సందర్భంగా అరెస్ట్ చేసిన దీక్ష అయితే కొనసాగిస్తానని చెప్పేసి అయితే అటు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్లకు అయితే స్పష్టం చేశారు. ఇక వెలుగుమట్ల బాధితులకు న్యాయం జరిగే వరకు తన దీక్ష కొనసాగిస్తానని చెప్పేసి అయితే ఆమె స్పష్టీకరించారు. ఇక ప్రభుత్వం దిగివచ్చి కూలి చేసిన చోటునే బాధితులకు ఇళ్ల స్థలాలు, ఇంద్రమిళ్లు ఇవ్వాలని అయితే డిమాండ్ చేశారు. ఇక ఖమ్మం సిపి ఆధ్వర్యంలో కవిత దీక్ష శిబిరాన్ని అయితే చుట్టుముట్టినటువంటి పోలీసులు ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి భూ నిర్వాసిత బాధితులు ఏదైతే భూదాన్ భూ నిర్వాసితులంతా కూడా కొంత ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే నిన్న జరిగినటువంటి ఏదైతే గొడవలో కొంత అటు పోలీసులకు ఇటు భూ నిర్వాసితులకు కొంత గాయాలైన పరిస్థితి కనిపిస్తుంది. వారందరినీ కూడా హాస్పిటల్కి తరలించారు. ఈ నేపథ్యంలో ఉదయం పోలీసులు కూడా అక్కడికి చేరుకొని ఎవరైతే అంటే గొడవలకు పడతారో వారందరికి కూడా ఇల్లు రావు అని చెప్పేసి వాళ్ళు స్పష్టం చేయడంతో కొంత ఆందోళన చెందినారు. వీరందరినీ కూడా అంటే ఇక్కడికి తరలిస్తున్న అంటే ఇక్కడ నిరాహార దీక్ష చేస్తున్న వారందరినీ కూడా అదుపులోకి తీసుకునేందుకైతే ప్రయత్నం చేశారు. అక్కడ ఉన్న వారందరినీ కూడా కొంత ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వీరందరినీ కూడా ఎటు తీసుకెళ్తారు అనేది అయితే కొంత మీమాంస కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. నిన్ను కూడా ఏదైతే అంత నాటకీయంగా జరిగినటువంటి అరెస్ట్ ను కూడా అటు ఏదైతే ఖమ్మం రూరల్ పాలేరు నియోజకవర్గంలో ఉన్నటువంటి రూరల్ పోలీస్ స్టేషన్ కి అయితే తరలించారు. అక్కడి నుంచి ఆమె హైదరాబాద్ వెళ్తారని చెప్పేసి అందరూ భావించినప్పటికీ ఆమె వెనుదిరిగి అటు ఏదైతే అంబేద్కర్ భవన్ వద్దకే చేరుకున్నారు. ఏదైతే షెల్టర్ పొందుతున్నటువంటి భూ నిర్వాసితుల వద్దకు వచ్చి వారితో నిరవధిక నిరాహార దీక్ష చేపట్టే పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఒకసారిగా కొంత ఆందోళనకర పరిస్థితులు ఉన్న నేపథ్యంలోనే మళ్ళొకసారి ఈ రోజు ఉదయం కూడా ఇటు భారీగా మహిళా పోలీసులు అదే విధంగా ఇటు కొత్తగూడెం నుంచి వచ్చినటువంటి భద్రతా సిబ్బందితో వారందరినీ కూడా అరెస్ట్ చేశారు. ప్రస్తుతం వారందరినీ కూడా ఇటు ఏదైతే ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్ తరలిస్తారా లేకపోతే మరి ఎటైనా తరలిస్తారా అనేది కొంత మీమాంస కొనసాగుతుంది. ప్రస్తుతం మాత్రం ఇటు హైదరాబాద్ వైపు వెళ్ళేటువంటి రహదారి వైపు కూడా వారందరినీ కూడా మళ్లించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే భూ నిర్వాసితులందరూ కూడా తమకు ఖచ్చితంగా న్యాయం జరగాలి, తమకు న్యాయం జరిగే వరకు ఇప్పటికే
అంటే సమయం పాటించాలని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. 15వ తారీఖు ఇప్పటికి రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాస్ చెప్పినట్టుగా అర్హులందరికీ కూడా విచారణ చేసి ఖచ్చితంగా 15వ తారీఖు వారికి ఇందిరమ్మ ఇల్లు కానీ అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు అదేవిధంగా స్థలాలు ఇస్తామని చెప్పేసి చెప్తున్న నేపథ్యంలోనే వారంతా కూడా అంటే సర్వే కూడా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక అనుమతి లేకుండా ఖమ్మం అటు ఏదైతే ఖమ్మం జడ్పీ సెంటర్ లో ధర్నా నిర్వహించడం కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఈ రోజు నిరాహార దీక్ష చేయడం కూడా కొంత ఇబ్బందులకర పరిస్థితులు తలెత్తాయి. ఎవరైతే ఈ కేసులో దాదాపుగా ఇప్పటికే 45 మందితో కూడా అంటే ఖమ్మం జిల్లాకు సంబంధం లేనటువంటి 33 మంది మీద కూడా కేసు పెట్టామని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. ఇటు నిజామాబాద్, వనపర్తి, నల్గొండ, కామారెడ్డి, హన్మకొండ, ఇటు హైదరాబాద్, అటు వరంగల్ తదితర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వారంతా కూడా అటు ఏదైతే ఎస్టీ బీసీ కమిషన్ కు సంబంధించినటువంటి వారంతా కూడా అక్కడికి చేరుకున్నారు. అదేవిధంగా ఇటు కల్వకుంట్ల కవితతో వచ్చిన వారందరిపై కూడా కేసు నమోదైన పరిస్థితి కనిపిస్తుంది. ఇక బాధితులను తప్పుదోవ పట్టించి రెచ్చగొట్టి శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నం చేస్తున్నారని అయితే పోలీసులు చెప్తున్నారు. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. వాస్తవమైనటువంటి బాధితులందరికీ కూడా న్యాయం చేస్తామని కూడా పోలీసులు చెప్తున్నారు. ఏదైతే అటు పోలీసులపై కూడా కొంత అంటే దాడి చేసిన వారిపై ఖచ్చితంగా అంటే ఏదైతే అర్హులు ఉన్నప్పటికీ కూడా వారందరినీ కూడా లిస్ట్ నుంచి తొలగిస్తామని పోలీసులు కొంత హుకుం జారీ చేయడంతో అక్కడ కొంత గందరగోళ పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ఏదేమైనప్పటికీ నిరాహార దీక్ష చేస్తున్నటువంటి కల్వకుంట్ల కవిత కావచ్చు, విశారదర్ని కూడా అరెస్ట్ చేయడం మాత్రం అక్కడ కొంత ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం వీరందరినీ కూడా అటు హైదరాబాద్ రోడ్ వైపు అయితే తరలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సంపత్. ఓకే, రైట్, థ్యాంక్ యూ ఉపేందర్. ఇట్లా సైన్